తెలంగాణ రాజకీయాలు మళ్ళీ హాట్గా మారాయి. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల విధేయత, రాజ్యాంగం చెప్పే నియమాలు, స్పీకర్ తీసుకునే నిర్ణయాలు అన్నీ మరోసారి తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై వేసిన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ టాపిక్ హీట్ రేపింది. ఇది కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల పొలిటికల్ కెరీర్ గురించి మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఓటరు ఇచ్చిన తీర్పు ఎంత విలువైనదో, ఆ తీర్పును రాజకీయ వ్యవస్థ ఎంతవరకు గౌరవిస్తుందో అన్న ప్రశ్నను తెరపైకి తెచ్చింది. ఇదే నేటి మన ఫోకస్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫిరాయింపుల చర్చ మళ్లీ వేడెక్కింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై వేసిన అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ తీర్పు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల భవిష్యత్తుకే సంబంధించిన విషయం కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక పెద్ద సమస్యను మరోసారి బయటకు తీసుకొచ్చింది. అదే ఫిరాయింపుల రాజకీయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత రాజకీయంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. అందులో ప్రధానంగా చర్చకొచ్చిన ఇద్దరు నాయకులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎన్నికల సమయంలో వారు బీఆర్ఎస్ టికెట్పై గెలిచారు. తర్వాత రాజకీయ పరిణామాల్లో వారు కాంగ్రెస్కు దగ్గరయ్యారని బీఆర్ఎస్ ఆరోపించింది. దానం నాగేందర్ ఒక అడుగు ముందుకేసి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇది సాధారణ రాజకీయ చర్య కాదు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరో పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది సాధారణంగా ఫిరాయింపుగా పరిగణించాల్సిన అంశమేనని బీఆర్ఎస్ వాదించింది. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారని బీఆర్ఎస్ స్పష్టమైన ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అసెంబ్లీ స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. సాధారణంగా ఇలాంటి పిటిషన్లు వచ్చినప్పుడు స్పీకర్ విచారణ చేసి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అధికారం ఉంది. కానీ తెలంగాణలో ఈ ప్రక్రియ చాలా కాలం సాగింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జరిగిన ఆలస్యం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ స్పందించకపోవడంతో బీఆర్ఎస్ చివరకు న్యాయ పోరాటానికి దిగింది. విషయం దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఫిరాయింపు కేసులో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కున్నా ఆ నిర్ణయాన్ని ఆలస్యం చేయకూడదని కోర్టు సూచించింది. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనర్హత పిటిషన్లపై తీర్పు ప్రకటించారు. స్పీకర్ ఇచ్చిన తీర్పు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆయన ప్రధానంగా చెప్పిన కారణం ఏమిటంటే పార్టీ మారినట్టు స్పష్టమైన ఆధారాలు లేవని. అందువల్ల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యాఖ్యతో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. ఒక ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా పార్టీ మార్పుగా పరిగణించకపోతే ఫిరాయింపు అంటే అసలు ఏమిటన్న సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ కేసులో స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా సరైందా కాదా అన్నది ఒక చర్చ. కానీ ఈ ఘటన మరో పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఒక పార్టీ టికెట్పై గెలిచిన నాయకుడు తర్వాత మరో పార్టీకి దగ్గరవడం, ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పాల్గొనడం వంటి చర్యలు కూడా ఫిరాయింపుగా పరిగణించకపోతే ఫిరాయింపు చట్టం అసలు ఉద్దేశం ఏమిటి అన్న సందేహం సహజంగా వస్తుంది.